ఆకలి ఆకలి అయినా ఈ అరణ్యమున మాంసాలు కుదిర్చి చాలా దినమైంది. ఈ దినము నరమాంసం కుదిర్చాలా? నరమాంసం కుదిరించకపోతే కాదు. నా చెల్లి ఎలా ఉందో ఆ పట్టు మీద రావాలి. మీకేమైనా కనపడిందా? నా చెల్లి కనపడిందా? వ్యాపకం గురించి పుంజుముండ కోపముండ గుర్చట్టుముండ ఏమే అమ్మాయి ఏ సెనాని యాడు గౌరముండ ఏమే అమ్మా చెల్లో ये ना सौती यार पट्टे के बोलते हैं अरे वो दम देखा दम का होती नहीं था नसीब अब दम का होते हैं उतरे दिले से కింద కాయలు కనిపించండి ఆయన మా చెల్లెలికి గట్టిగా కేక వేసి ఎంత కమ్మున పట్టి నరమాసం పూజించాలి ఈ దినము. అమ్మా చెల్లెలు యాదగిరి పట్ల లజ్జుకుందా ఏమే వ్యాపారంలో గురించి అధ్యాయంలో నల్లకాయలు పట్ట ఉందా చేప తినేది కదా నా సెలవులు అమ్మాయి గుట్కా పక్కపోయిన చూడు దొంగ ఆడే పని గుర్చెట్టుకుండా అమ్మాయి అన్న ఆయ అన్న అన్నాడు అన్న ఆయ చేత తీసుకుని నోట్లో వేసుకో నువ్వు సచ్చిన పీరికలు తింటావు నీది ఒకే కమ్ముకే దగ్గర నా శ్వాసం అమృతమేనా అది అన్నా అమ్మాయి అన్న బట్టరా హోటల్ చేస్తున్నా ఆ సంసారం చూసుకో ఏమమ్మా ఆ సంసారం చూస్తే హోటల్ తీరా వీడేనమ్మా అది నా బాయ్ ఫ్రెండ్ నీకు ఇంగ్లీష్ నేర్చుకున్నా నా చెల్లెలు ముద్దు పెడతాను ఏదో మాట్లాడుతుంది ఏమనుకున్నావురా ఎందుకంటే అదేమనుకున్నారా
మా అమ్మ నాన్న లేదురా ఏంది మీది? నాకు సంవత్సరం రా కాదన్నా? కాదు బే గుడిచెట్టు చేపసారా ఏంది చూడు మన శివుడికి ఈ కాయ గొడవ వేసుకుంటే గుమ్మడికాయ గుమ్మడికాయ అది చెమటకాయ. ఇది పరింది కాయలా? నాకు సంవత్సరం నీ అమ్మ చెమటకాయ కదా? నీ భాష మీదే ఆట అనుకోవా? ఎవరికి వనము మీదే ఇది హిడింబాసుల వనము ఈడుండే ఈ ప్రాంగణం పూరా మీదేరా స్వామి. నువ్వు నిజంగా గుర్తు తెలియక వచ్చినావు ఎవరు? కోడి లేదు కుత్తు ఈవిడి గుర్తంటూ వచ్చేసింది. గుర్తు ఏదో ఏదో కనిపెట్టాడు. పడి సస్తుంది కుత్తు లేకపోతే చేసినావా గుర్తు లేకుండా లేకుండా మీ భాష ఏం భాషరా? ఇప్పుడు తప్పులు ఉన్నామా? తిట్లు తిట్లు కనిపేసి ఉన్నది. ఏమనుకున్నారు అది ఆ నుంచి తెప్పించినారు స్త్రీలాక నుంచి తెప్పించినారు సౌండ్ చౌరు మూడులో భలే గుర్తున్నారా మీరు? అన్నా ఏమా ఇదే అప్పుడప్పుడు టయానికి ఇదే నాయుడు చెల్లికి సంసారాలు పెరిగిపోయాయి సంసారాలా సంసారాలా? సంసారాలా సంసారాలు అంటే పాలిలో అవేమే సన్నగొప్పలు అవి శని కొబ్బులు అంటే మీ అమ్మ నీకు ఎప్పుడు పాలిలా ఇవి ఈత ఎత్తేసి ఉన్నాయా? ఎక్కడ పడిలా 4 గంటలు పాలు కాస్తూనే ఉంటాయి కన్న కూర్చున్నది అంటే క్యాన్లు క్యాన్లు బిడ్డిగా. నేను ఆదివారం కదా డిపోకి లీవ్ ఇచ్చేది పాలు చేప పూసింది ఇక్కడ పాలు చేప పాలు కూడా మీ భాష మీ ధర్మం అన్నా నాకేదో గుండె తగ్గుతుంది ఇది నీ సంసారాలా పాలు పాలు కడుపుతుంది బాగా గారిపోతే నేను అమృగాన్ని తెచ్చుకుంటాను పాలు లేకుండా ఏమి తెలియదమ్మా నీ పాలు చేస్తే పాలు గుర్తుకుంటాను అమ్మకమా పొన్ను నిండా పొన్ను ఉన్నాయి సిగురులతో కొరికేస్తుంది మొత్తం రాలిపోయింది సిగురులతో కొరికేస్తుంది అన్న అమ్మో అన్నా ఏమి ఆలస్యం వస్తున్నావు పిలిచావా అవునా అన్నా పిలిచిన పనులే దేవుడు. అన్నా షేప్ వచ్చేసింది వాళ్ళ కాలేదన్నా కాలు సంప్రదాయం ఉంది వచ్చేదా అన్నా అన్న బట్టలు నన్ను పిలుస్తా ఉన్నారా వాడు మాటలు పోతేనో తల్లి, వాడు పొలం కొరికేస్తాడు అవునా అయితే నేను పోను. పొలం కొరికేస్తాడు అనుకో దానికి మన పోటీ అనుకున్నానికి అన్నా వాళ్ళు కొనుగోలిస్తే నేను మొదలు కొరికేస్తా అదంటే నీకు ఇష్టం కదా అన్నా అమ్మోయ్ పిలిచిన పనిలే మీ తెలుగు. కదిలిన కార్యమన్నా. ఆ
నువ్వు చూడకూడదురా నువ్వు అన్న చూడకూడదా చిన్నప్పటి నుంచి చూసి ఇప్పుడు నేను ఏడిగేడేళ్ళు అయింది నాకేమన్నా చూసి చేద్దాం ఉందా నీకు ఎంత చేయాలని నాకు చెప్తాను నీకేం చేయాలి నువ్వు అన్నరా నా బట్ట అన్నైతే చిన్నప్పుడు నేను మొత్తం గుడ్ల తిప్పేసి నీళ్ళు పోలే నీకు అప్పుడు లేదు అన్న ఇప్పుడు డాడీ నుంచి వచ్చినాడు నువ్వు కూడా నేర్చుకున్నావు నా మాటలా అప్పుడేంటి చిన్నప్పుడు చూసేదే ఇప్పుడు చూసేదే ఉంది అన్నా నాకు సెల్ మిషన్ కావాలన్నా సెల్ మిషన్ అట్టే తీయండివా సెల్ మిషన్ సెల్ మిషన్ అంటే ఏంటి ఏమో పెద్దవా అన్నా సెల్ మిషన్ అంటే ఏంటి సెల్ మిషన్ అంటే సెల్కి మిషన్ గ్రాండ్ ట్రావెల్కి వస్తుంది అది కాదు నాకు పుండ్లు కావాలి పుండ్లు కావాలి పుండ్లు కావాలి పుండ్లు నీ నోట్లో నస్సా అనేస్తా మళ్ళా నా సౌతి అనేస్తా నీ నోట్లో అనేస్తా నీ నోట్లన్నా సా అనేస్తా నేను అన్నా నువ్వు అనుకుంటారా మాట ఆడవాళ్ళు అనేది నువ్వంటే ఏముంది నేనంటే ఏముంది అమ్మా నువ్వు మగవాడు అన్నా అన్నా నన్ను పిలిచినప్పుడు ఏమన్నా నేను పిలిచిందా అమ్మా ఈ హరిణములకు సురులు కిన్నెలు యక్ష రాక్షస సిద్ధ గంధర్వుల ఏకమై వచ్చిన వాళ్ళు ఏం చేస్తావమ్మా అవునా బెల్లం ఇస్తాను రా పోతే అన్న కొట్టు కొట్టేసాను మొగాళ్ళు చూస్తే ఎగదోలుకొని పోతారు పరుకొని ఉంటారా ఇట్లా నువ్వు ఏమంటే ఎప్పుడైనా నా మీద కనపడినావా అన్నరా ఒకటేమన్నా అన్న చెల్లి అన్న చెల్లి అనుబంధం అంటే అదే ఒకటేమన్నట్టంటే కింద పడుకోవడం పైన పడుకోవడం అదే అనుబంధం అది చిన్నప్పుడు ఇప్పుడే అప్పుడు మన కాలు మీద కాలు వేసుకుని పడుకున్నాము నేను 7 ఏళ్ళరా పెద్దది అయిపోయిందా నేను వెళ్ళాక పడుకున్నా పైన పడుకుని నిద్రపోయినా వాడు పాప నా దగ్గర బెల్లం ఉంది నీకు ఇస్తాను రెండు పోయినాను ఒక ముద్ద తీసుకో బెల్లం అంటే రెండు ముద్దలు ఉన్నాయి అన్నా అన్నా అది సాయం చేస్తుంది
అమ్మా నేను వర్షం ఉంటుంది కదా యాడికి ఇదే కదా చెప్పిందే. నేను పిలిచాను నువ్వు వచ్చావు. నేను అన్న ఏం ఆపిత్తో చేసిందో ఆపిత్తి కదా ఆపద పరిమితం చేసింది ఏమా? అవునా అమ్మా ఈ దేవుడు నిన్ను అంత తొందరగా పెంచిన కార్యం ఎటువంటి కార్యక్రమం తెలుసా? ఏమిటి? ప్రతినిత్యము కుందేలు మాంసములు, ఉడత మాంసములు, ఎండ మాంసములు, కూరలు, కౌజులు, ఉడుములు, ఈ మాంసములన్నీ తిని 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 ఈ నోరు చవిచెడిపోయింది. ఎక్కడైనా నరవాసన వస్తుందేమో వెతికి పట్టి నరవాసన పూజించాలి. అవునన్నా కింద నాకు ఖాళీగా ఉన్నదా? నాకు ఆకలి లేదా? ఆగిలైతే పీ తినిపో. పీ తినేది నువ్వు, నేను మాంసము పూజిస్తానే. అదే వెళ్ళి తిరిగి ఆ పొట్టపేటలో పీ ఉంటుందని సార్ దాన్నే కోరుకుంటావు నువ్వు. అందుకే నువ్వు ఎత్తితే కూడా కంపే నీ పక్కన ఉండేదాన్ని. నువ్వు మాత్రమా నేనేం చేస్తే బోటి ఏంటంటారా? బోటిల్ ఎంగి ఊచి ఊచి అలిపేస్తా. అమ్మా ఏమేమి పిలిచిందే? పిలిచింది ఏం లేదు. ఎచ్చోట నరవాసన వెతికి పట్టి నరమాసం పూజించాలి. ఈ తెలుగు నాకు కోరిక కలిగింది. అయినా ఇప్పుడే వెళ్ళి నరమాసం పూజించాలా? అయితే పదమ్మా. ఎట్టుపోతే పని కదమ్మా. అటుకు మీద కళ్ళు పాలన పెట్టుకున్నాను. కళ్ళు నీకు జరిగిన పురుగులు ఉండేదే ఎక్కువ. కళ్ళు చోటుకు తీసుకుంటా మత్తు చిత్తుగా చేపించి తదుపరి అరణ్య మార్గంలో సరే అన్న. నీ సంసారాలకు ఎంత బలం చూపించి చేస్తావురా అన్న ఒకవేళ సమయం సేపు వచ్చేసాను అనుకో ఇద్దరు పైకి వెళ్ళిపోతుంది. అవునా? అలాగేదో అయినా కొవ్వు నాకు కూడా కొవ్వు ఎక్కువ ఉందమ్మా. ఆ కొవ్వు పెట్టరాదు. ఆ కొవ్వు పెట్టరాదు. నమ్మకంటే నడుస్తుందా? మొన్న అడిగి దొంగ వట్టి పురుగులు ఉంది కదమ్మో. చూపిస్తాను. కళ్ళు తాగే సమయం నాకు ఏం నాకు కాదన్నా నువ్వు నంచుకునేదానికి నాకే దానికి ఏమి లేదు. ఏమన్నా అదేదా బొంబాయి చట్నీ ఉందన్నా. ఏడు చెప్పులో పెట్టుకుని వచ్చిన అద్దోళ్ళు పూడ్చింది. ముందర కదా పెట్టుకునేది వెనక కళ్ళు దొరుకుతుందని వెనక పెట్టుకుని వచ్చింది. ఎంత రుచిగా ఉందాము.
నేను పోస్తా నువ్వు తాగు మొత్తం చిత్తగా సేవించాం. వస్తున్నాడంటే ఆ పుంజోళ్ళు ఎంటలు దాని బూట్లకు చేరుకోవాలి. ఒకవేళ ఏమన్నా దొరికిందంటే దాన్ని ఎలా నమ్మాలి? అందుకే ఎక్కువ తాగుతున్నా.
పందెమ్మా అన్నా నన్ను చూసి వచ్చా పంది నాకు వద్దన్న. పని తింటావా అన్నా, సరేలే పోనీలే ఇక తొందరగా వెళ్ళాలమ్మా ఎలా వెళ్ళాలా నువ్వు వెళ్ళేసావన్నా? ఈ అరటిమంట గడగడ గడగడ నీ కట్టెలు పగలవేయాల. ఏయ్! ఒక పూట తల్లి! మనం వెళ్తా ఉంటే ఈ అడవుల చెట్ల